ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ. నేను ఉండాల్సిన చోటేంటో నాకు గుర్తు చేశారు. అన్ని మాటలు పడ్డ తర్వాత కూడా నేనిక్కడ ఉండలేను. పాపకి కనీసం 2 సంవత్సరాలైనా నిండక ముందే నా చేతిలో పెట్టి అమెరికా వెళ్ళిపోయింది. దాన్ని మర్చిపోవటం కోసం తాగి ఆ బాధని మీ మీద ప్రదర్శించాను అంతే. అంతకు మించి మీ మీద వేరే ఉద్దేశం నాకు లేదు. ఇప్పటికీ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఆపే అధికారం కానీ హక్కు కానీ నాకు లేవు. ఇల్లు చూస్తుంటే ఇంద్రభవనంలా ఉంది. ఈ ఇంట్లోకి ఎలా దూరిందబ్బా? ఇందాక ఆ ఇంట్లోకి 2 వెళ్ళారే, అందులో చిన్నావిడికి పెద్దావిడ ఏమవుతుంది? పెద్దావిడ వాళ్ళ అమ్మగారు, చిన్నావిడ వాళ్ళ కూతురు. అంటే తల్లి కూతుళ్ళు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ మొగుడుతో గొడవపడి తిరిగి ఇండియాకు వచ్చేసింది. పైగా అమెరికా నుంచి అది మొగుడిని వదిలేసి వచ్చిందంటున్నావు. నువ్వెవరిని చూసావో, నీతో వాడేం చెప్పాడో, నువ్వేం విన్నావో, ఆయన అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండడానికి ఇదేమన్నా గంగా మంగ సినిమా అనుకున్నావా? అది అమెరికా నుంచి వచ్చిన గంగో లేకపోతే నా పెళ్ళ మంగో నాకు తెలీదు. కానీ నేను చెప్తున్నది మాత్రం నిజం. ప్రేమ పేరుతో 6 నెలలు వెంట తిరిగాను, పెళ్లి పేరుతో ఇంకో 6 నెలలు కాపురం చేశాను. ఆ మాత్రం నా పెళ్ళని గుర్తుపట్టలేనా? అది అచ్చుగుద్దినట్టు నా పెళ్ళంలాగే ఉంది. కొంచెం పోలికలు కలిస్తే కలిసి ఉండొచ్చేమో గాని అది మాత్రం నీ పెళ్ళామయ్యే ఛాన్సే లేదు. నువ్వు చేసిన మోసానికి అది పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉంటుంది. అది మళ్ళీ అంత గొప్పింట్లో ప్రత్యక్షమైందంటే నేను నమ్మను. అది నా పెళ్ళం కాకపోయి ఉండొచ్చు, కానీ నా పెళ్ళంలాగే ఉందంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో కథ ఉండే ఉంటుంది. అది డెఫినెట్గా మనకు వర్కౌట్ అవుతుంది. నన్ను వదిలేసి వెళ్ళిన నా పెళ్ళం ఎక్కడుందో ఏమైందో తెలీదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నా పెళ్ళం లాంటిదే ఇంకొకటి కనిపించింది. అప్పుడు అది నా పెళ్ళం కథ తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద లేదు. తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకునే ప్రయత్నంలో తన్నులు తినగలవు, జాగ్రత్త. అసలే బాగా డబ్బున్న ఫ్యామిలీ అంటున్నావు. ఏమన్నా తేడా వచ్చింది అనుకో, ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తారు. పనికిమాల పనులన్నీ చేయడం, తర్వాత చేతులు కాల్చుకోవడం నీకు అలవాటేగా. నువ్వు చేస్తున్నది కరెక్టో కాదో ఇంకొకసారి ఆలోచించు. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. చూడ్డానికి బంగారు బాతులా ఉందా ఫ్యామిలీ? చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాను చెప్పు. ఒకవేళ అది నిజంగా నా పెళ్ళామే అనుకో, నేను జాక్పాట్ కొట్టినట్టే. లేదు, అది నా పెళ్ళంలా ఉండే ఇంకో అమ్మాయి అనుకో, అప్పుడు వర్కౌట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ముందు అది నా పెళ్ళమో కాదో కనుక్కొని వస్తానుండు. ఏమిటే ఫోన్ నేను చూస్తాను కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పానా? హలో హలో, గాయత్రి ఉందండి? గాయత్రా? ఆ పేరుతో ఇక్కడెవరు లేరే. ఉన్నారు మేడం. ఒకసారి మీరు గాయత్రి అని పిలవండి, పరిగెత్తుకుంటూ తనే వస్తుంది. ఆ గాయత్రి పేరుతో ఇక్కడెవరు లేరని చెప్పాను కదమ్మా. రాంగ్ నెంబర్ డయల్ చేసుంటావు, ఇంకోసారి చూసుకో. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీ ఫోన్ నెంబరు 23001383 కదా? అవును. అయితే గాయత్రి తప్పకుండా ఆ ఇంట్లోనే ఉంది. మీరొకసారి గాయత్రి, నీ భర్త ఫోన్ చేశాడు రావే అని ఒక కేక పెట్టండి, తనే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరయ్యా నువ్వు? నీకెవరన్నా పిచ్చి పట్టిందా? అసలు ఇక్కడ గాయత్రి లేదంటుంటే గాయత్రి భర్తని ఫోన్ చేస్తున్నాను పిలవమంటావేంటి? మర్యాదగా ఫోన్ పెట్టేస్తావా, లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేయమంటావా? మీకెందుకండి అంత శ్రమ? అయినా గాయత్రికి మొగుడున్నాడని గాయత్రికి తెలుసు.
మీకు తెలియకపోయినా పర్వాలేదు. నేను చెప్పదలుచుకున్నది ఎవరికి చేరాలో వారికి చేరిపోయి ఉంటుంది. ఇక మీరు ఫోన్ పెట్టేయచ్చు. ఎవడో దొంగ రాసుకెల్లా ఉన్నాడమ్మా. నేను గాయత్రి భర్తని, గాయత్రిని పిలవండి అంటున్నాడు. ఫోన్లో మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. అదే ఎదురుగా వచ్చి మాట్లాడుంటే పళ్ళు రాలగొట్టుండేదాన్ని. అసలు ఈ ఇంట్లో గాయత్రి ఉండడం ఏంటి? దాని భర్తనని చెప్పి వీడెవడో ఫోన్ చేయడం ఏంటి? దాని భర్తనని చెప్పి వీడెవడో ఫోన్ చేయడం ఏంటి? ఈ వెధవులంతా ఇంతేనమ్మా. ఏదో ఒక ఇంటికి ఫోన్ చేసి ఏదో ఒక పేరు పెట్టి అడగడం, పొరపాటు నా పేరు గల వాళ్ళ ఇంట్లో ఉంటే నోటికొచ్చినట్లు వాగడం. వీళ్ళకి ఇదేం మాయరోగం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈసారి వాడు ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. తిక్క కుదురుతుంది. సరేనా? ఇదంతా ఆయన పనే. నన్నెక్కడో బయట చూసుంటారు. ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడున్నానని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టరు. నేను గాయత్రి నన్ను తెలిస్తే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఈ విషయం నాన్నగారితో చెప్పడం మంచిది. నువ్వేం వరి అవ్వద్దు. ఇప్పుడే రూమ్లోకి షిఫ్ట్ చేశాం. నువ్వెళ్ళు. అలాగే సార్. ఏంటమ్మా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా జ్వరం తగ్గలేదా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అయిపోయింది నాన్న. ఇంతకాలం నేనేదైతే జరగకూడదని ఊహించానో అదే జరగబోతోంది. నా ఉనికి బయటపడకుండా ఇన్నాళ్ళుగా మనం పడ్డ శ్రమంతా వృధా కాబోతోంది. అసలేం జరిగిందో చెప్పమ్మా. నేను మీ దగ్గర ఉంటున్న విషయం నా భర్తకి తెలిసిపోయింది. నాన్నగారు నన్ను ఎప్పుడు చూశాడో ఎక్కడ చూశాడో తెలియడం లేదు. మన ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ ఎలా కనుక్కున్నాడో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాడు. అమ్మతోనా? ఏం మాట్లాడాడు? రాజేశ్వరి ఏమంది? నేను గాయత్రి భర్తను మాట్లాడుతున్నాను, గాయత్రిని పిలవండి అన్నట్ట. అమ్మ ఇక్కడ గాయత్రి పేరు గల వాళ్ళెవరూ లేరని ఫోన్ పెట్టేసింది. ఓహ్, అంతే కదా. నువ్వు హారికవు కాదు, గాయత్రి అన్న విషయం ఎక్కడ మీ అమ్మతో చెప్పేశాడేమోనని భయపడిపోయాను. నువ్వు బయటకు వచ్చినప్పుడు నిన్ను చూసుంటాడు. నిన్ను ఫాలో అయిపోయి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఉంటాడు. అంత పెద్దింట్లో నిన్ను చూసేసరికి నువ్వు గాయత్రివో కాదోనని ఫోన్ చేసి ఒక రాయి విసిరాడు. అంతే. మీ అమ్మ సమాధానంతో నువ్వు గాయత్రివి కాదు అన్న విషయం అతనికి అర్థమై ఉంటుంది. ఇక మళ్ళీ నీ జోలికి రాడమ్మా. లేదు నాన్న, అతని గురించి నాకు బాగా తెలుసు. తీగ దొరికితే డొంకంతా లాగే రకం. అతని ఈ విషయాన్ని ఇంత తేలిక వదిలిపెట్టడు. ఖచ్చితంగా నేనే గాయత్రినని అతనికి తెలుసు. అసలు నేను ఆ ఇంట్లో ఎందుకున్నాను, గాయత్రి కావాలని పిలిచినా అమ్మెందుకు ఫోన్ ఇవ్వలేదు, మొత్తం అన్ని విషయాలు ఆరా తీస్తాడు నాన్న. జరగబోయే తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంది. ఇందులో నువ్వు భయపడాల్సినంత విషయం ఏమీ లేదమ్మా. ఒకవేళ నువ్వే గాయత్రి అన్న విషయం అతనికి తెలిసినా అతనేమీ చేయలేడమ్మా. ఎందుకంటే నువ్వు అతని భార్యవని చెప్పడానికి అతని దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయో, నువ్వు నా కూతురు అని చెప్పడానికి అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయమ్మా. నువ్వు మా కన్నబిడ్డవు కాదని నువ్వు చెప్పనంత వరకు నీకెలాంటి సమస్య రాదమ్మా. అయినా నాకచ్చం నీలాగే ఉండే హారిక అనే కూతురుండేదని, ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడే చనిపోయిందని, నేను నా భార్యను బ్రతికించుకోవడానికి నిన్ను నా బిడ్డ స్థానంలో ఉంచానన్న విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. అలాంటిది నీ భర్తకెలా తెలుస్తుంది చెప్పమ్మా? ఇంతవరకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసింది. ఒకవేళ అతనికి తెలిసిపోతే? తెలిసే అవకాశమే లేదమ్మా. ఒకవేళ తెలుసుకుని ఏమైనా పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నేను డాక్టర్ని. ఎవరి రోగాలు ఎలా నయం చేయాలో నాకు బాగా తెలుసమ్మా.
నువ్వు డాక్టర్ అయితే నేను యాక్టర్నిరా. నీకు రోగాలు కుదర్చడం మాత్రమే వచ్చు, కానీ నాకు రాగాలు పలికించడం కూడా వచ్చు. ఇప్పుడు చూడు, మీరు ఆడుతున్న నాటకంలోకే మీరు ఊహించిన పాత్రలా వచ్చి మిమ్మల్ని ఎలా ఆడిస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మకు తెలుసా? లేదు, కంగారులో చెప్పకుండా వచ్చేసాను. గాయత్రి అలియాస్ హారిక. నువ్వు ఇంట్లో కనిపించకపోతే మీ అమ్మ కంగారు పడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, నేను పని పూర్తి చేసుకొని వస్తాను. ఈ విషయం గురించి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. దీనికి పరిష్కారం ఎలా? మాయా, వదలు జీవన్, ఏమైంది నీకు? సంతోషం తట్టుకోలేకపోతున్నాను మాయా. నేనేదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. అది నా పెళ్ళామంటే నువ్వు నమ్మలేదుగా. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను మాయా, అది నా పెళ్ళామే. నిజమా? నమ్మలేకపోతున్నాను జీవన్. నీ పెళ్ళామేంటి? అంత పెద్ద ఇంట్లో ఉండడం ఏంటి? అసలు అది నీ పెళ్ళామే అని ఎలా కనిపెట్టావు? మాయా, ఎక్కడ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలుగుతుందో నాకు బాగా తెలుసు. డైరెక్ట్గా ఇంటికి ఫోన్ చేసి గాయత్రి ఉందా అని అడిగాను. అక్కడున్నది నిజంగా నా పెళ్ళాం గాయత్రి అయితే, గాయత్రి పేరు మీద ఫోన్ వచ్చినందుకు నిజంగా కంగారు పడుతుంది. ఆ కంగారులో నాకు దొరికిపోతుంది అనుకున్నాను. అనుకున్నట్టుగానే దొరికిపోయింది. అది సరే, నీ పెళ్ళాం అక్కడెందుకుంది? అది నిజంగా ఓ సినిమా కథలే. ఆ డాక్టర్కి ఒక కూతురుండేది. దాని పేరు హారిక. అచ్చం గాయత్రిలాగే ఉండేదట. అది ఎవరితోనో లేచిపోయి అమెరికా వెళ్ళి అక్కడ చచ్చింది. ఆ విషయం డాక్టర్ పెళ్ళానికి తెలీదు. తెలిస్తే తన పెళ్ళాం కూడా ఎక్కడ చస్తుందోనని అచ్చం తన కూతురులాగే ఉండే గాయత్రిని తన కూతురు ప్లేస్లోకి తీసుకెళ్లి పెట్టాడు. ఇది కథ. అయితే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? డాక్టర్ని బ్లాక్మెయిల్ చేయబోతున్నావా? ఏయ్, ఇంకా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకేంటి? డైరెక్ట్గా మెయిల్ ఎక్కేయడమే. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఆ ఇంటి అల్లుణ్ణి. అమెరికాలో ఉన్నాను. రేపే డైరెక్ట్గా ఫ్లైట్లో దిగి మా అత్తగారింటికి వెళ్ళబోతున్నాను. డైరెక్ట్గా ఇంటికి వెళ్తావా? నువ్వే అల్లుడివని చెప్తే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారా? పైగా నువ్వు ఇంట్లో దూరితే ఆ డాక్టర్ చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోకేం చేస్తాడు? లెక్క ప్రకారం నా పెళ్ళం ఆ ఇంటి కూతురు అయినప్పుడు నేను ఆ ఇంటి అల్లుడినే కావాలిగా. నేను చేసిన ఎంక్వైరీలో నాకు తెలిసింది ఏంటంటే, ఆ డాక్టర్ పెళ్ళానికి, అదే నా కాబోయే అత్తగారికి అమెరికాలో ఉండే అల్లుడు ఎలా ఉంటాడో తెలీదు. ఈ డాక్టర్కి తెలిసినా ఏమీ చేయలేడు. ఏవైనా చెయ్యాలని చూశాడే అనుకో, గాయత్రి వాళ్ళ కూతురు కాదని నా పెళ్ళామని అందరికీ చెప్పేస్తాను. అప్పుడు ఆయన పెళ్ళం గుండెకి చస్తుంది. కాబట్టి నేనేం చేసినా నోరు మూసుకొని చూస్తూ కూర్చుంటాడు. సూపర్! ఇన్నాళ్ళకో బ్రహ్మాండమైన ఐడియా వేసావు. నువ్వు ఇప్పుడు చెప్పినట్టే జరిగితే బంజారా హిల్స్ లో మనము ఫ్లాట్ కొనేయచ్చు. ఒక ఫ్లాట్ ఏం కర్మ, కాలం కలిసి వస్తే బంజారా హిల్స్ మొత్తం కొనేద్దాం. అవును, మనం ఇన్ని పనులు చేస్తున్నాం కదా, కనీసం ఒక్క పని చేసే ముందైనా దేవుడికి మొక్కున్నావా? అందుకే ఏ పని చేసినా సరిగ్గా జరగడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? పద, గుడికి వెళ్దాం. పద. భగవంతుడా, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఈ కార్యక్రమం అయినా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోవాలి. వారం తిరిగేసరికల్లా నా జాతకమే మారిపోవాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి! ఏ ఏంటా కేకలు? చుట్టుపక్కల ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తే నాకేంటి? నాకు సంతోషం కలిగితే ఇంతే. కేకలు పెడతాను, పాటలు పాడతాను, డాన్స్ కూడా వేస్తాను. అదృష్టం ఈ రేంజ్లో కలిసి వస్తుంటే సంతోషించకుండా ఎలా ఉండమంటావు? ఇలా ఎగిరెగిరి పడే ఇప్పటికి చాలా సార్లు బోల్తా పడ్డావు. ఈసారైనా కొంచెం జాగ్రత్తగా పక్కగా ప్లాన్ చేయి. లక్షలాస్తున్న నా పెళ్ళాన్ని పడగొట్టడానికి ఎన్నో ప్లాన్లు వేశాను, ఎంతో మాయ చేశాను. ఇప్పుడు కళ్ళెదురుగా కోట్ల ఆస్తి కనిపిస్తుంటే అంత తేలిగ్గా వదిలేస్తానా? అనుకున్న సాధించడమే తప్పిస్తే బోల్తా పడే ఛాన్సే లేదు. ఆ మాత్రం జాగ్రత్త ఉంటే చాలు.
పద లోపలికెళ్ళి హారతి తీసుకుందాం. ఇప్పుడు నాకు హారతితో పని లేదు, ఓన్లీ హరికతోనే. రాహుకాలం రాకముందే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. మంచి పని చేయడానికి అయితే కుడికాలు పెట్టాలి కానీ ముంచేయడానికి ఎందుకు? మనకి ఎడంకాలే కరెక్ట్.